హాయ్ అండి, నమస్కారం. ఇదైతే 2 డేస్ తీసిన వ్లాగ్. ఇక్కడైతే సేమియా ఉప్మా అయితే ప్రిపేర్ చేద్దామని ఆయిల్ వేస్తున్నా. క్యారెట్, పచ్చిమిర్చి, ఇంకా ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి అన్నీ పోపు దినుసులన్నీ వేసుకోవాలి. ఫస్ట్ అయితే అవి కొంచెం వేగాక ఇంకా పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, క్యారెట్ ఇంకా అన్నీ వేసుకోవాలి. ఇక్కడైతే సేమియా తీసుకున్నాం. కూరగాయలు కొంచెం మగ్గాక ఇంకా ఉప్పు అయితే వేస్తాను, పసుపు కూడా వేస్తా. అవి మంచిగా మగ్గిపోయినాక సేమియా వేసి వేయించుకోవాలి. పసుపు అయితే వేస్తున్నా. తర్వాత చిన్న గిన్నెలో కొంచెం కొలతలా వేస్తే మెత్తగా మరీ గట్టిగా కూడా రాకుండా మంచిగా వస్తుందని ఇంకా అలా గిన్నె కొలత పెట్టి వేస్తున్నా. అవి సేమియాలు అయితే ఆయిల్లో వేయించుకున్న తర్వాత కరెక్ట్ క్వాంటిటీ వాటర్ తీసుకొని సేమ్ రైస్ లాగానే 1 కప్కి 2 కప్స్ కొంచెం తక్కువ వేసుకోవాలంతే. ఇంకా ఇక్కడైతే మిగిలిన సేమియా అయితే మళ్ళీ డబ్బాలో స్టోర్ చేసుకుందామని పోసుకుంటున్నా. పక్కలైతే సంకటి కోసమని అది పెరుగైతే గిన్నెలో తోడుపెట్టిన, పెద్ద గిన్నెలో డైరెక్ట్గా పాలు కాగబెట్టిన దాంట్లో జావ అయితే ప్రిపేర్ చేసిన. పక్కలైతే కాసి పక్కల పెట్టేసిన. ఇంకెట్లాగో రాగి జావలో మజ్జిగ అయితే మిక్స్ చేసుకుంటాం కదా, అదే గిన్నెలో వేసేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది కదా అన్నట్టు నేను పక్కన అయితే జావ కాసి పెట్టిన. ఇక గిన్నెలో ఉన్న దాంట్లో అయితే జావ వేసి మిక్సింగ్ చేస్తున్నాను అన్నమాట. బాగుంటుంది టేస్ట్. మామిడికాయ వేసి కూడా జావ చేసుకోవచ్చు, కాకపోతే మజ్జిగ వేసి చేస్తే చాలా మంచిగా ఉంటుంది. వంటికి చలువ కదా. వేడిగా కొంచెం నార్మల్గా వేడిగా ఉన్న మార్నింగ్ ఇంకా తాగేస్తే మధ్యాహ్నంకంతా మంచిగా చల్లగా అయిపోతుంది. ఇదైతే నెక్స్ట్ డే అన్నమాట. ఇల్లు అయితే తుడిచి మిగతా పనులు అయితే స్టార్ట్ చేసుకున్నాను అన్నమాట. ఒక్కొక్కసారి డైలీ తుడసాలనిపిస్తుంది. ఇప్పుడు సమ్మర్ కూడా స్టార్ట్ అయింది, పిల్లలకు కూడా కొంచెం చల్లగా ఉంటుంది కదా. ఇంకా దుమ్ము కూడా బాగానే వస్తుంది కదా, ఇంకా క్లీన్ చేసుకుంటేనే బెస్ట్. కొంచెం ఓపిక లేకపోయినప్పుడు 2 డేస్కి ఒకసారి, ఇంకా ఫ్రైడేస్, సాటర్డేస్ అట్లా పూజలు ఉన్నప్పుడైతే ఇంకా కంపల్సరీ తప్పదు మండే. ఇక్కడైతే నార్మల్గానే ఇంకా చాలా లేట్ అయిపోయింది, 10:30 అట్లా. అప్పుడైతే ఇంకా ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నా. పని అంతా అయిపోయినాక తుడిస్తే కొంచెం మంచిగా ఉంటుంది కదా అని. ఎండ అయితే బాగా ఎక్కువ వచ్చేసింది. 10:30 అంటే ఇంకా ఏ లెవెల్లో ఉంటుందో అందరికి తెలుసు కదా. ఎండలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఈసారి. నార్మల్గానే ఇంకా వాటర్లో అయితే సాల్ట్, ఏదైనా ఒక లిక్విడ్, లైజాల్ అట్లా వేసి, డెటాల్ అయినా ఏదో ఒకటి, డెటాల్ ఇంకా ఉప్పు అయితే తప్పనిసరిగా వేస్తా. పసుపు అట్లా అంటే ఎప్పుడైనా మామూలుగా వేస్తా, కానీ పసుపు అంటే చాలా తక్కువ. ఉప్పు, డెటాల్, లైజాల్ ఇంకా ఇవి 2, 3 అయితే వేస్తా. నార్మల్గా తుడిచిన
ఎప్పుడు మాప్ పెట్టాలనుకున్నా కంపల్సరీ అయితే ఇవి 2 3. ఇక్కడైతే ఇంకా అన్నీ దుమ్ము అయితే చాలా వస్తుంది కదా, కంపల్సరీ వీక్లో వన్స్ అన్నా కంపల్సరీ వస్తువులపై కంపల్సరీ తుడవాల్సిందే, దులపాల్సిందే, లేకపోతే పేరుకుపోతుంది. ఇట్లయితే నాకు ఓపుకున్నప్పుడల్లా తుడుస్తా, డైలీ అయితే తుడుస్తాను. ఇక ఓపుకున్నప్పుడు తుడుస్తూనే ఇల్లు అయితే నీట్గా ఉంటుంది. మరి అట్లని డేస్ ఓపిక లేకదు కదా, ఇంకెందుకులే అని వదిలేస్తే మాత్రం ఇల్లంతా చిందరవందర అయితే అవుతుంది. ఎప్పుడు పని అప్పుడు వేసుకుంటే నీట్గా కూడా ఉంటుంది, మనకు కూడా మంచిగా ఉంటుందని. ఇంకా అక్కడే కదా హాల్లోనే కూర్చునేది, అది బ్లాక్ ఉంది బండ, దుమ్ము వచ్చి పడినప్పుడంతా ఇంకా దానిపైన కనిపిస్తూనే ఉంటుంది. మ్యాక్సిమం అయితే డైలీ అయితే ఆ బండ అనేది అయితే క్లీన్ చేస్తా ఊడ్చినప్పుడే. కాకపోతే నీళ్ళు వేసి ఇట్లా ఏదైనా ఒకటి వేసి అట్లా తుడిస్తే నీట్గా అవుతుందని అట్లా అయితే తుడుస్తుంది అనమాట. స్విచ్లు, కరెంటు తీగలు వీడియోలో అయితే కనిపిస్తలేదు కానీ ఆ తీగల మీద, కింద బండ మీద, ఆ సెటప్ బాక్స్ మీద అంతా దుమ్ము అయితే బాగానే కనిపిస్తుంది. అట్లయితే ఇంకా సెటప్ బాక్స్లో దుమ్ము పోతే తొందర ఖరాబ్ అవుతుంది అన్నట్టు నేను ఒక క్లాత్ ఉంటే అట్లా సెట్ చేసి ఇంకా ఇట్లయితే కప్పేసి ఇంకా పెడతా. అట్లా పెడితే ఇంకా దుమ్ము అయితే లోపలికి ఏం పోదన్నమాట. ఇక్కడైతే ఇంకా బీరువాకి ఒకటి చిన్నది అద్దం ఉంది. ఇక డ్రెస్సింగ్ టేబుల్ అన్నీ కూడా తుడిచేసిన. ఇక్కడైతే మిషను, ఇక్కడ ఎక్కడైనా దుమ్ము వస్తూనే ఉంటుంది. ఒకసారి నార్మల్గా తుడిస్తే బాగుంటుందని, ఫ్యాన్లకి మళ్ళీ దుమ్మంతా మన ముక్కులకే పోతుంది కదా, మళ్ళీ జలుబులు అవన్నీ వస్తాయి. సీజన్ మారితే మామూలుగా గొంతు మారుతుంది, కొంతమందికి ఎండ కూడా జలుబు అట్లా అవుతుంటుంది. ఇక దుమ్ము వల్ల అంటే ఇంకా ఎఫెక్ట్ అవుతుంది కదా, అప్పుడప్పుడు తుడుచుకోవడమే మంచిది. 3-4 డేస్కి ఒకసారి డీప్ క్లీన్ కాకపోయినా నార్మల్గా క్లీన్ చేసుకుంటూ ఉంటే, డీప్ క్లీన్ చేసినప్పుడు కూడా అంత కష్టంగా ఉండదు. ఇల్లు అయితే మామూలుగా నార్మల్గా తుడుస్తూనే ఉండాలి అప్పుడప్పుడు, 3 డేస్కి ఒకసారి. చిన్నగా అంటే మామూలుగా తక్కువ టైంలోనే అయిపోతుంది. డీప్ క్లీన్ అంటే మనం ఫెస్టివల్స్కి అయితే కంపల్సరీ చేస్తాం, డైలీ అంటే వీక్లీ అంటే అట్లా ఏం చేయము. మంత్లీ కూడా చేస్తాం కానీ బెడ్షీట్లు, కర్టన్స్ నార్మల్గా బెడ్ దులిపేసి తీసేసి అట్లా చేస్తాం. కానీ డీప్ క్లీన్ అంటే ఇక అన్ని వస్తువులన్నీ తీసేసి మడత పెట్టి అన్నీ ర్యాక్స్ అవన్నీ దులిపి, అది కదా డీప్ క్లీన్ అంటే. మనం మంత్లీ కూడా మామూలుగా బెడ్షీట్లు చేంజ్ చేసుకొని ఇల్లంతా బూజులు తీసి అట్లా చేస్తాం. కానీ నేనైతే రెగ్యులర్గా అయితే 3-4 డేస్కి అయితే ఇట్లా ఇల్లు మామూలుగా తుడుస్తూ ఉంటా. ఏదైనా వస్తువు కనిపించేటివి, మనం తిరిగే ప్లేసు ఏవైనా మామూలుగా కింద అయితే ఊడ్చుకొని పోతాం. ఇక నార్మల్గా పైన అట్లా కనిపించేవి టేబుల్ కానీ, మిషన్ కానీ, అద్దం కానీ, అదే టీవీ బండ అట్లాంటివి అయితే డైలీ తుడవలేం కదా, అట్లా అయినా కూడా 3-4 డేస్కి ఒకసారి అయితే కంపల్సరీ తుడుచుకోవాలి. ఇక్కడైతే ఇంకా టిఫిన్ కోసం అయితే ఇంకా రెడీ చేద్దామని ఇంకా పెట్టిన. ఇక్కడైతే టిఫిన్ కాదు, ఇది మామూలుగా గుత్తి వంకాయ అయితే ప్రిపేర్ చేద్దామని పెట్టిన. ఇది ఈవినింగ్ అండి. పల్లీలు వేయించుకుందామని బాండి పెట్టిన, వంకాయలు ఘాట్లు పెడదామన్నట్టు వాటర్ అయితే పక్కలో తీసుకున్నా. పక్కలో అయితే పాలు కూడా కాగబెట్టడానికి పెట్టిన. కొంచెం ఎండాకాలం కదా, చిరాకు ఏవైనా లైట్గా వండుకొని తినాలనిపిస్తుంది. ఎక్కువ కష్టపడి వంట రూమ్లో చిరాకులు వేసుకుంటూ ఎక్కువ మసాలాలు అట్లా కాకుండా
నార్మల్గా లైట్గా కొంచెం టేస్టీగా ఉండేటట్టు చేసుకొని తింటే బెటరు. ఇక్కడైతే ఇంకా వంకాయలు అయితే వెనుక కొంచెం తొడిమలు ఎక్కువ ఉంటాయి కదా, అవి అయితే కట్ చేస్తున్నా. కట్ చేసి ఇంకా వాటర్లో అయితే వేసుకోవాలి కదా. అందరికీ నార్మల్గా ఇంకా అన్ని కూరలు కూడా మంచిగా తెలిసే ఉంటాయి. ఇదైతే నేను ఎట్లా చేస్తా అనేది మామూలుగా వీడియో తీసిన. పల్లీలు వేయించుకున్నా కదా, నువ్వులు, ఉల్లిపాయలు, టమాటాలు కూడా ఇట్లా వేయించుకోవాలి. ఇవైతే 50% వేగిపోతే చాలు ఉల్లిపాయలు, టమాటాలు. నార్మల్గా కట్ చేసుకొని కూడా డైరెక్ట్ ఆయిల్ అయితే వేయించుకొని పల్లీల పౌడరు, ఉప్పు, కారం, పసుపు అన్నీ రెగ్యులర్గా వేసేటివి అన్నీ మిక్సీ పట్టేసి ఘాట్లు పెట్టిన వంకాయల మధ్యలో వేసి ఆయిల్లో బాగా వేయించుకొని ఉల్లిపాయ వేగిపోయి టమాటా వేగిపోయిన దాంట్లో డైరెక్ట్గా వంకాయలు వేసి ఒక 20 minutes బాగా మగ్గిస్తే కూడా సరిపోతుంది. అట్లయినా ఉంటుంది. ఇదేమంటే కొంచెం గ్రేవీ ఎక్కువ ఉంటుంది. ఇక అన్నప్పుడు ఇలా అయితే చేసుకుంటాను నేనైతే. చాలా టైప్స్ చేసుకుంటారులే, ఎవరి స్టైల్ వాళ్ళది. కాకపోతే టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంటుంది. ఎవరి అలవాట్లు వాళ్ళకు ఉన్నట్టు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇక్కడైతే యాలకులు, లవంగాలు మామూలుగా ఇంకా స్పైసెస్ అయితే అన్నీ వేసి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ అయితే పొడిలో వేసి ఇంకా టమాటా, ఉల్లిపాయ కూడా దీంట్లోనే వేసి మిక్సీ పట్టుకొని ఆయిల్ వేసి మామూలుగా తాలింపు వేసుకొని ఇంకా అంతే. నేనైతే ఇట్లా ఒక చేస్తాను. ఇదైతే ఇంకా ఇట్లా వంకాయలు అయితే వేయించుకొని తర్వాత ఆ పేస్ట్ వేసుకోవాలి కదా. అది ఇంకా కొంతమంది కొన్ని అంటే ఇదైతే నేను కొత్తగా అయితే ట్రై చేసిన. మామూలుగా రెగ్యులర్గా అంటే ఘాట్లు పెట్టుకొని ఘాట్ల మధ్యలో పల్లి పౌడర్, అవి పల్లి, కారం, అవి నువ్వులు, చెక్క, లవంగ, యాలకులు అన్నీ వేసి మిక్సీ పెట్టిన పౌడర్ అయితే మధ్యలో పెట్టి స్టఫ్ చేసి వేస్తున్నా. కాకపోతే ఈరోజు కొంచెం ఇట్లా వేద్దామని ఆయిల్ వేసి వంకాయలు అయితే మగ్గనిచ్చుకొని ఘాట్లు పెట్టి వంకాయలు మగ్గనిచ్చి తర్వాత ఈ పేస్ట్ ఆయిల్ పైకి వచ్చే వరకు పెట్టి మగ్గించుకొని తర్వాత అయితే వంకాయలు అయితే వేస్తున్నాను అన్నమాట. ఇది కూడా చాలానే బాగుంది, మంచిగానే ఉంది టేస్ట్ అయితే. కాకపోతే రెగ్యులర్గా నేను చేసుకునే దానికంటే అయితే డిఫరెంట్ ఉంది. కాకపోతే టేస్ట్ అయితే బాగుంది. ఏది చేసినా బాగానే ఉంటుంది. ఏదైనా ఇంకా కొత్తగా ట్రై చేస్తేనే కదా ఈ ఫ్లేవర్ ఎట్లుంటుంది ఏదనేది తెలిసేది. అప్పుడప్పుడు ట్రై చేస్తే మంచిదే. ఏమంటే ఒక్కొక్క స్టైల్ ఒక్కొక్క టేస్ట్ వస్తుంది, అంతే డిఫరెన్స్. కర్రీ అయితే మరీ చెడిపోయేంత ఏమి ఉండదు, ఎందుకంటే దీంట్లో అన్నీ మంచి ప్రోటీన్ వేస్తాం కదా దినుసులు కూడా, పల్లీలు, నువ్వులు, ఇంక ఇవన్నీ మంచి ఫుడ్డే కదా ఇది. ఇంకా అట్లా టేస్ట్ అయితే ఎట్లా చేసినా బాగానే ఉంటుంది. కాకపోతే మనం ఇంట్రెస్ట్ పెట్టి వండితే ఇంకా మంచిగా ఉంటుంది, అంతే తేడా. ఇట్లయితే పెట్టి ఇలా చూస్తున్నారు కదా, కొత్తిమీర అయితే వేసిన. కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. జొన్న రొట్టె అయితే వేసుకున్నాం మేము ఆ రోజు. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట. గారెలు అయితే వేద్దామని ఇంకా చట్నీ ప్రిపేర్ చేసిన. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు వేసి మంచిగా కలుపుకొని ఇంకా గారెలు అయితే వేసిన. అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఇంకా వేసిన అనమాట. ఈ గారెలు అయితే చాలా టేస్టీగా అయితే ఉంటాయి.
చట్నీలు అయినా బాగానే ఉంటాయి, నార్మల్గా తినడానికి బాగానే ఉంటాయి, ఈవినింగ్ స్నాక్స్ బాగానే ఉంటాయి. కొంచెం మినపప్పు కూడా కలుపుకుంటే ఇంకా హెల్తీగా ఉంటుంది. ఇక్కడైతే నేను ఇంకా ఓన్లీ అలసందలతోనే చేసిన. ఈ పొట్టు కూడా సరిగా ఏం తీయలేదు నేనైతే. డైరెక్ట్గా నానబెట్టి ఒక 6-7 అవర్స్ కరెక్ట్గా నానబెట్టి ఇంకా చేసిన. ఇక్కడైతే ఇంకా కొన్ని వంటలు ఇంకా అన్ని బజ్జీలు ఇవన్నీ నైట్ ఫుడ్. పప్పు అయితే తాలింపు వేస్తున్నా. ఇంక ఇంట్లో పిల్లలు ఉంటే చేస్తూ ఉంటే అయిపోతూనే ఉంటుంది. ఇంకా తప్పదు, పిల్లల కోసం చేయాల్సిందే. ఇక్కడైతే పప్పు అయితే తాలింపు వేసేసిన. ఇంకా ఇది నైట్. ఓకే అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.